ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన విచారణ జరగనుంది. నిజంగానే పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన విచారణ జరిగి వాళ్ళ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పాడు నిన్న నిజామాబాద్ ఎందుకు బై ఎలక్షన్స్ రావాలా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళది మరి ఎందుకు అప్పుడు బై ఎలక్షన్స్ రావాలి, ఇప్పుడు ఎందుకు వస్తాయంటున్నారు. ఆనాడు ఉన్న మెజారిటీ కాంగ్రెస్ మన ప్రతిపక్ష హోదాన్ని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకు అడిగే హక్కు లేదు. ఈరోజు మేము 39 సంఖ్యలు ఉన్నాం. మా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో తీసుకురాం కాబట్టి ఇది నిజమైన కాదు అని చెప్పడానికి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉందా లేదా డౌట్, కానీ సుప్రీంకోర్టు వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన పైన నమ్మకం లేదని చెప్తున్నా. కేవలము ఏమంటే పబ్బం గడుపుకోవడానికి పరిపాలన తప్ప చేసింది ఏం లేదు. ఈ రాష్ట్రంలో జైరాబాద్ నుంచి ఖమ్మం పోదామా, ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ ప్రాంతంలో తెలంగాణ ఏ గల్లీకి వెళ్ళినా, ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా ఈ పరిపాలన పైన ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చెప్తారు. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్ళపై హైకోర్టు సుప్రీంకోర్టు విచారణ జరిపితే వాళ్ళను పదవుల నుంచి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్లో పోటీ అవకాశాలు కనిపిస్తాయి. తెలంగాణలో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి నేను సూటి ప్రశ్న ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న స్పీకర్ మన గడ్డం ప్రసాద్ గారికి అసెంబ్లీలో ఫిరాయింపుల పైన మేము ఇచ్చిన ఫిర్యాదు పైన ఎందుకు తీర్మానం చేయట్లేదని అడుగుతున్నాం. ఈరోజు మేము నీకు తీర్మానం చేయాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ కావాలి. మీరు రాజీనామా ఆమోదిస్తే ఈ 10కి 10 ఓడిపోతామని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి దగ్గర పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యే పైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రేవంత్ రెడ్డికి ధైర్యం చాలట్లేదు. సుప్రీంకోర్టు పదే మొట్టికాయలు వేస్తుంది కదా, స్పీకర్ గారు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరని. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా దానిని ఫాలో కానీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు. కవితక్క విషయంలో కూడా తన వ్యక్తిగత బెయిల్ పైన వచ్చింది, తన వ్యక్తిగత విమర్శలు చేయొద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పక్కదారిని పట్టించి ఈ కేసీఆర్ కుటుంబం గారి పైన ఒకటే పని పెట్టుకొని ప్రజలకు పరిపాలన చేయాల్సిన ఆలోచన లేదు. కానీ ఈ కేసీఆర్ కుటుంబం పైన అక్రమ కేసులు పెట్టడము, వ్యక్తిగత విమర్శ చేయడమే తప్ప ఈ దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చిట్టినాయుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు మా దగ్గర ఎంపీ గెలిచినప్పుడు ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదు. నేను ఏమంటున్నా, మా మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 ఉంటాయి, 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. ఇక్కడ నుంచి కుక్కడపల్లి నుంచి ఎల్బీనగర్ పెట్టుకున్నా, ఎల్బీనగర్ నుంచి మల్కాజ్గిరి కానీ, మేడ్చల్ కానీ, కంటోన్మెంట్ కానీ, కుత్బులాపూర్ కానీ ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి నీ 7 సంవత్సరానికి వచ్చే కోట్లు ఎవరికి ఇచ్చినావు అని చెప్తే కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్న కాంటాక్ట్లకు ఇచ్చిన తప్ప నిజమైన బస్సులో ఒక మోరికాడ చేసినవా లేకపోతే కమిటీలు కట్టినవా దేనికైనా చర్చ మీద సిద్ధంగా ఉన్నా. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఏమని చెప్పినామండి, కామారెడ్డి ఎలక్షన్లో 42% స్థానిక ఎలక్షన్లో బీసీ డిక్లరేషన్ ఇస్తా అని చెప్పినావు. అవి ఇంతవరకు అమలు పరచలేదు. వరంగల్లో రైతు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల రుణమాఫీ చేస్తాను, రైతు బంధుని పెంచుతా అని చెప్పినావు. ఇచ్చినావా? దానికి అసెంబ్లీలో ఎందుకు చర్చ అవ్వడం అడుగుతున్నాం మా కేటీఆర్ గారు. పూర్తిగా తెలంగాణలో రైతులందరికీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయిందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు లెక్కలు బయట పెట్టి ఏం చెప్తారు ఈ విషయం. ఇప్పుడు నేను ఏమంటున్నా, మాకు సొంతంగా మొన్న రీసెంట్గా మా కొడంగల్లో నియోజకవర్గం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మా కేటీఆర్ గారు సవాల్ విసిర్రు. దమ్ముంటే రేవంత్ రెడ్డి చిట్టినేడు ఆలియాస్ నీకు దమ్ముంటే రాజీనామా అయ్యి 50,000 కన్నా ఎక్కువ మెజార్టీతో మా మన నరేంద్ర రెడ్డి గెలుస్తాడు, లేకపోతే శాస్త్ర రాజకీయ తీసుకుంటా అని చెప్పిండు, రాజకీయ సనే తీసుకుంటా అని చెప్పిండు. దమ్ముందా? దానిపైన మాట్లాడలేదు. కానీ ఈరోజు మంచిర్యాల జిల్లాలో దానిపైన మాట్లాడుతున్నాడు. నీకు దమ్ముంటే కేటీఆర్ సవాల్ విసిరి మాట్లాడు. మా హరీష్ రావు గారు ఏమని చెప్పారు, నీటిపారుదల విషయంలో కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, శ్రీశైలం నుంచి మనకు నల్గొండ ప్రాంతానికి రావాల్సింది, ముందు చూపు ఆలోచన, వచ్చేది ఎండాకాలం అంటే ఈరోజు తెలంగాణ రైతులు కూడా ట్యాంకర్ తీసుకొచ్చి వరి పంట పండించుకునే పరిస్థితి. అంటే చివరి క్షణంలో వరి పంట చనిపోయే అవకాశం ఉంటే ఒక ట్యాంకర్కి 5,000 పెట్టి కొనుక్కొచ్చి వరి పంట పండించుకుంటారు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ పరిపాలన ఉంది, ఎక్కడ పని? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లలో చెరువులు ఎన్నాయి, బాయిలు ఎన్నాయి, డ్యామ్లు ఎన్నాయి, కాళేశ్వరంలో వచ్చే నీళ్ళు కూడా వాటం కూడా కాళేశ్వరం పూర్తి కుంగిపోయే పరిస్థితి ఉంది. అందుకే మేము వాటర్ స్టోర్ చేస్తామంటారు. ఇప్పుడు నిజానికి చరిత్ర తీస్తే నాగార్జున సార్ కట్టిన కాడ నుంచి మన ఆదిలాబాద్లో ఉన్న డ్యామ్లో కట్టిన కాడ నుంచి కుంగిపోవడం సాధ్యం. ఉష్కలో కట్టినప్పుడు కొంచెం జరిపోతాం, వాళ్ళు డ్యామ్లో కట్టిన మొత్తం కూలిపోలేదు. కాంగ్రెస్ పరిపాలన కుంగిపోయి ఉంటే సెంట్రల్ కమిటీ వచ్చింది, దానిపైన చర్చ పెట్టండి. అసెంబ్లీలో దమ్ముంటే పెట్టడానికి చేత కాదు. కాబట్టి ఉత్తమాటలు, ఏ రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీ పైన నాయకుల పైన కక్ష సాధింపు కేసులు తప్ప, చర్యలు తప్ప ఇంకో ఒరిగింది లేదు, చేసింది లేదు. ఒకవైపు శ్రీశైలంలో ఎస్ఎల్బీసీ టన్నల్ కుంగిపోతే నిజామాబాద్ వెళ్ళి ప్రచారం చేస్తుందని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఇస్తారు? థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ బ్రదర్. ఎస్ఎల్బి టన్లో జరిగిన ఒక 8 మంది కార్మికులు ఉంటే ఈ సొంత జిల్లా మంత్రి దుబాయ్కి వెళ్ళి సంబరాలు చేసుకుంటాడు.
అంటే విలాసాలకు ఎంజాయ్ చేస్తాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. నీకు ఇక్కడ సొంత జిల్లాలో ఎస్ఎల్బి టర్న్ పూర్తి చేస్తే ఇంతవరకు చేయలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత అంత అయింది, కానీ అది ఎవరి పరిపాలన వల్ల అయింది? ఇంతంత కేసీఆర్ గారి పరిపాలన కొంచెం పని ముందుకు సాగింది. ఈ ప్రభుత్వంలో చేసింది ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రోజు ఇంకో రోజు పోవాలంటే నాకు హెలికాప్టర్ అయిందో పోలంటాడు. అంటే వీళ్ళు షికారు చేయడానికి తప్ప పరిపాలన చేయడానికి, పరిపాలన పైన ప్రజల పైన శుద్ధి లేదు ప్రభుత్వానికి. ఎందుకు 15 నెలల పాలన ఎటువంటి తీరు జరుగుతలేదు అంటారా? నేను ఏమంటున్నా, ఈ రోజున్న మంత్రులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఈ రోజు ఉన్న ఎమ్మెల్సీలకు కూడా నేను ఎక్కడికైనా చర్చకు వస్తా అని చెప్తున్నా. తెలంగాణలోని అమరుల స్తూపం కాడ అసెంబ్లీ సాక్షి వస్తామా? అసెంబ్లీలో అయితే అసెంబ్లీలో మా కేటీఆర్తో మీరు చర్చించండి, మాలాంటి నాయకులతో అసెంబ్లీ బయట ఉన్న అమరుల స్తూపం కాడ మేము చర్చిస్తామని చెప్తున్నాం. మేము రేవంత్ రెడ్డి ఎక్కడ సభలు పెట్టినా సరే, రాష్ట్ర వ్యాప్తంగా నారాయణపేట కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కడ పెట్టినా సరే పూర్తిగా తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో, దాదాపు 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేయని పని వచ్చిన 15 నెలల కాలంలో మేము చేసినామని అంటున్నాం. నేను ఏమంటున్నా, దాని 10 ఏళ్ళు మేము 9.5 మేము పరిపాలన చేసినాము. నువ్వు 14 ఏళ్ళు నువ్వు అయిపోయింది. 7వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినావు. 7వ తారీఖు నుంచి ఇవాళ 25వ తారీఖు వరకు ఈ రోజు వరకు చర్చకు రాని చెప్తున్నాను. నేను దేనిపైన చర్చగా చెప్తున్నా. విద్యా విషయమైనా సరేవండి, మన వ్యవసాయ విషయంలోనే కానివ్వండి, మహిళా సంఘాల విషయంలో కానివ్వండి, బీసీ విషయంలోనే కానివ్వండి, ఏ రంగంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది తప్ప తెలంగాణ అభివృద్ధి చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అభివృద్ధి గురించి తీసుకుంటే అటు బీజేపీ, బీఆర్ఎస్ ఎటువంటి న్యాయం చేయలేదు తెలంగాణకు. అంతో ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా సరే, ఇప్పుడైనా సరే మేమే న్యాయం చేస్తున్నాం అంటుంది కాంగ్రెస్ పార్టీ. న్యాయంగా కొట్లాడిన పార్టీ గులాబ్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. తెలంగాణ అభివృద్ధి ఎవరైంది? తెలంగాణ అభివృద్ధి ఎవరైంది? లక్ష్మీ కళ్యాణ పథకం ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. రుణమాఫీ ఎవరు చేసి? కేసీఆర్ ఇచ్చారు. దళిత బంధు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చారు. రైతు బంధు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చాడు. ఇంటింటికి మిషన్ భగీరథ కాకనీళ్ళు పైప్ లైన్ ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. ఇంకేమి ఇస్తారు? నువ్వేమిచ్చావు కాంగ్రెస్ పార్టీ అంటున్నా? రైతుల ఆత్మహత్యలు చేసుకున్నావు, నువ్వు సంబరాలు చేసుకోవాల్సి కాదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన సంస్థా సభ పెట్టుకోవాలని చెప్తున్నా. సంతాప సభ పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అంటే ఇది ఎక్కడ చూసినా ఇదే ప్రభుత్వానికి వైఖరిపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఎటువంటి 15 నెలలు ఎటువంటి అభివృద్ధి కాలేదు తెలంగాణలో. కేవలం అన్యాయం జరిగింది తెలంగాణకు తప్ప ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి అటు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.